డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికల యుద్ధానికి టీడీపీ జనసేన కూటమి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 99 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి అభ్యర్థులు ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. 7 జాబితాల ద్వారా 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇంకా ఖరారు చేయాల్సిన కొన్ని నియోజకవర్గాలపైన దాదాపు ఒక అవగాహనకు వచ్చింది. ఈ మార్పులు చేర్పులు లేని నియోజకవర్గాలన్నీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే వాతావరణమే కనిపిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. ఇక టీడీపీ జనసేన ప్రకటించిన 99 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు, ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి పోటీ జరగనుంది, ఉత్కంఠ పోరు జరిగే నియోజకవర్గాలు ఏంటో ఇప్పుడు పిన్ పాయింటెడ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు లిస్టు పరంగా మనం చూస్తే 94కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 24 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా కేవలం 5 స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. ఓవరాల్గా 99 స్థానాలకు టీడీపీ జనసేన కూటమి అధికారికంగా అభ్యర్థులను ఈరోజు ప్రకటించింది. ఈ 99 స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో పిన్ పాయింటెడ్గా 360 డిగ్రీ కోణంలో నేను మీకు అనాలిసిస్ ద్వారా అందించబోతున్నాను. వాచ్ చేయండి, క్లియర్ కట్గా. ఖచ్చితంగా ఈ అనాలిసిస్ మీకు నచ్చుతుంది. 1 by 1 నియోజకవర్గం వారీగా మనం వెళ్దాం. ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బెందాలం అశోక్ ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకే తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. 2004లో మాత్రం ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడింది. 2014, 2019లో 2019లో వైసీపీ హవాలోనూ తెలుగుదేశం పార్టీ సీట్ని గెలుచుకుంది. తిరిగి బెందాలం అశోక్ టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. పిరియా విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్కు సతీమణి పిరియా విజయ తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక టెక్కలి కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటమి ఎరగిన నేతగా అచ్చెన్నాయుడుకి పేరుంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. టెక్కల్ నుంచి తిరిగి అచ్చెన్నాయుడు రంగంలో దిగబోతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ శ్రీవాణిని కొద్ది రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉంచింది. మళ్ళీ అచ్చెన్నాయుడును ఢీకొట్టగల నేత దువ్వాడ శ్రీనివాస్ అన్న అంచనాకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తిరిగి దువ్వాడ శ్రీనివాస్ని ఈసారి రంగంలో దించుతోంది. గతంలో పోటీ పడిన అభ్యర్థులే తిరిగి ఈసారి టెక్కల్ నియోజకవర్గంలో పోటీ పడే వాతావరణం ఉంటుందా అన్నది ఒక చర్చ. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పేరాడ తిలక్ గతంలో ఇక్కడ పోటీ చేశారు. కానీ ఈసారి దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడిని తొలిసారిగా ఢీకొనబోతున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఆమదాల వలస అంటే మనకి గుర్తొచ్చేది హాట్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ దాదాపు మార్పులు చేర్పులు చేసిన లిస్టును ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే మిగిలిన చోట్ల దాదాపు సిట్టింగ్ అభ్యర్థులు తిరిగి రంగంలో దిగే వాతావరణం ఉందన్న సంకేతం అందులో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. కోన రవికుమార్ గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విప్గా వ్యవహరించారు. కోన రవికుమార్ ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తిరిగి ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఒక రకంగా తమ్మినేని సీతారాంకి స్వయాన మేనల్లుడు, అంటే మామ అల్లుళ్ళ మధ్య ఈసారి పోరు జరగబోతోంది ఆమదాల వలస నియోజకవర్గంలో. నెక్స్ట్ రాజాంకు సంబంధించి డాక్టర్ తల్లే రాజేష్ అన్న అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని రంగంలో దించింది. మాజీ ఎమ్మెల్యే తల్లే భద్రయ్య కుమారుడు. యాక్చువల్గా రాజాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా విశాఖ జిల్లా పాయకరావుపేటకు స్థానచలనం చేసిన నేపథ్యంలో డాక్టర్గా ఉన్న తల్లే రాజేష్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి రంగంలో దిగబోతున్నారు. కొండ్ర మురళీమోహన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి ఆయనకే టికెట్ వరించింది. ఈసారి తల్లే రాజేష్ వర్సెస్ కొండ్ర మురళీమోహన్ మధ్య రాజాం నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. నెక్స్ట్ కురుపాం అనేది ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అంటే తొలి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన
పాముల పుష్ప శ్రీవాణి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తోయిక జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. తోయిక జగదీశ్వరి గత 5 సంవత్సరాలుగా చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి రాజకీయ కురువృద్ధుడు సత్రుచల్ల విజయరామరాజు అండాదండ ఎక్కువగా తోయిక జగదీశ్వరికి ఉన్న నేపథ్యం అనేది ఆమెకు అదనంగా ఎసెట్గా ఉంది. ఈసారి కురుపాంలోనైతే కొంత గట్టి పోటీ తప్పదన్న వాతావరణం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ ఏర్పడే వాతావరణం అయితే కనిపిస్తోంది. తొలిసారిగా జగదీశ్వరి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో పుష్ప శ్రీవాణి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జగదీశ్వరిని ఢీకొనబోతున్నారు. నెక్స్ట్ బొబ్బిలి అంటే మనకు తెలుసు, బొబ్బిలి కోట గుర్తొస్తుంది. బొబ్బిలికి ఒక చరిత్ర ఉంది. అలాగే ఆ రాజుల వంశం నుంచే అటు అభ్యర్థులు కూడా రంగంలో ఉండే వాతావరణం చాలా రోజుల నుంచి వస్తుంది. ఆర్ఎస్వి కేకేకే రంగారావు, ఈయన్నే అందరూ అక్కడ లోకల్లో ముద్దుగా బేబీ నాయన అని పిలుచుకుంటారు. గత ఎన్నికల్లో ఆర్ఎస్వికే రంగారావు సోదరుడు సుజీకృష్ణ రంగారావు గత ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు మాజీ విప్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు రంగంలో దిగుతున్నారు. ఇప్పటివరకు మార్పుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు తిరిగి టీడీపీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈసారి బేబీనైనా గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. చాలా యాక్టివ్ పర్సనాలిటీ. సుజీకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన పోటీ చేసినప్పుడు కానీ ఒక రకంగా అన్నీ తానే చూసుకున్న నేత బేబీనైనా. ఈసారి బేబీనైనా తొలిసారి శాసనసభ బరిలో దిగబోతున్నారు, పోటీ చేయబోతున్నారు. ఈసారి బేబీనైనా వర్సెస్ సీనియర్ పొలిటీషియన్ సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు మధ్య బొబ్బిలి యుద్ధం జరగబోతోంది. నెక్స్ట్ పార్వతీపురం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అలజంగి జోగారావు ఇక్కడ ఉన్నారు. పార్వతీపురం నుంచి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో అంతకుముందు బొబ్బిలి చిరంజీవులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో బొబ్బిలి చిరంజీవులు అలజంగి జోగారావు చేతిలో ఓడిపోయారు. ఈసారి అలజంగి జోగారావు సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి తన స్థానాన్ని బదిలిపరుచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. తొలిసారిగా బి విజయచంద్ర అనే కొత్త అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ మధ్యన నియమించారు. ఆయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈయన ఎన్జీఓలు నడిపారు. అలాగే కొంత ఎన్ఆర్ఐగా ఉంది. అలాగే పార్వతీపురం పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపురం గ్రామానికి చెందిన వ్యక్తి విజయచంద్ర. ఈసారి విజయచంద్ర తొలిసారి శాసనసభకు పోటీ చేయడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెక్స్ట్ సాలూరు సంబంధించి ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. గుమ్మడి సంజారా అని ఒక రకంగా లక్కీయెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాలూరు నియోజకవర్గం సంబంధించి గుమ్మడి సంజారా అని ప్లేస్లో తేజవతి అనే ఒక ఉపాధ్యాయుల పేరును టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తుందంటూ నిన్నటి వరకు ప్రచారం ఉంది. కానీ మాజీ ఎమ్మెల్సీ అలాగే తెలుగుదేశం పార్టీలో ఎన్నో రోజుల నుంచి ఉన్న గుమ్మడి సంజారానికే తిరిగి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు దక్కాయి. గుమ్మడి సంజారాని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి లిస్టులోనే ఆమెకు అవకాశం దక్కించుకున్నారు. ఈసారి గుమ్మడి సంజారాన్ని టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పీడిక రాజన్న ధర ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సీనియర్ పొలిటీషియన్ 4 సార్లు విజయం సాధించారు. ఈసారి 5వ తనదే గెలుపన్న ఉత్సాహం ఆయన చూపుతున్నారు. ఈసారి పీటికి రాజన్న ద్వారా తిరిగి సాలూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గుమ్మడి సంజారాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ గజపతి నగరం సంబంధించి మనం చూస్తున్నాం. కొండపల్లి శ్రీనివాస్ అనే అభ్యర్థి తొలిసారిగా బరిలో దిగబోతున్నారు. కొత్త అభ్యర్థి ఈయన. కొండపల్లి కేఏ నాయుడు అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నారు. బట్ కేఏ నాయుడుకి ఈసారి చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వలేదు. ఆయన అలిగారు. ఆయన అనుచరులు ఈరోజు హడావుడు కూడా చేశారు. స్వయాన కేఏ నాయుడుకు స్వయాన సోదరుడు కుమారుడు అయిన కొండపల్లి శ్రీనివాస్కు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త అభ్యర్థికి, ఒక ఫ్రెష్ అభ్యర్థికి ఈసారి గజపతి నగరం నుంచి అవకాశం ఇచ్చింది. యాక్చువల్గా అటు కూటమి పొత్తుల్లో భాగంగా గజపతి నగరం జనసేనకు దక్కుతుందన్న చర్చ కొంత జిల్లాలో నడిచినప్పటికీ ఫైనల్గా తెలుగుదేశం పార్టీ కొండపల్లి శ్రీనివాస్ అనే అభ్యర్థిని రంగంలో దించుతోంది. బొత్స సత్యనారాయణకు స్వయాన సోదరుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ నెల్లిమర్లకు సంబంధించి మనం చూస్తే విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 9 స్థానాలు ఉంటే తొలి లిస్టులో 7 స్థానాలు ప్రకటించారు. అందులో నెల్లిమర్ల జనసేనకు కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఈ ప్రచారం ఎన్నో రోజుల నుంచి జరుగుతోంది. ఒక 2 నెలల రోజుల కిందటే 10 టీవీ దీన్ని ఎక్స్క్లూజివ్గా అందించింది. లోకం మాధవి జనసేన అభ్యర్థిగా ఈసారి కూటమి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. బడ్డుకొండ అప్పలనాయుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ విజయనగరం సంబంధించి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. అయితే మొన్నటి వరకు కూడా సీనియర్ నేత, గతంలో మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు
తిరిగి ఆయన అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారని చర్చ బలంగా సాగింది. కానీ ఈరోజు లిస్టుతో అది పటాపంచలైపోయింది. ఎందుకంటే అశోక్ గజపతిరాజు కుమార్తె గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆదితి గజపతిరాజు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తెకు మరో ఛాన్స్ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఇచ్చింది కాబట్టి మరి ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. నెక్స్ట్ అరకు, ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ అరకుకు సంబంధించే మధ్యలో కొంత జనసేన టీడీపీ మధ్య చిన్న పొరపచ్చాలు వచ్చాయి. ఎందుకంటే అరకు మండపేట అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలరా సభల్లో భాగంగా అనౌన్స్ చేసేశారు. పొత్తు ధర్మం పాటించాలంటూ దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ 2 స్థానాల అభ్యర్థులను ప్రకటించేశారు. మొదటగా అటు చంద్రబాబు నాయుడు అఫీషియల్గా ప్రకటించిన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే ఆయన సిఆర్ దున్నుదొర. ఈసారి లిస్టులో కూడా ఆయన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి సిఆర్ దున్నుదొర రంగంలో దిగబోతున్నారు అరకు నియోజకవర్గం నుంచి. ఆల్రెడీ రేగం మత్స్యలింగం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొత్త అభ్యర్థే. ఆయన ఈసారి అరకు నియోజకవర్గం నుంచి రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా ఇద్దరు కొత్త అభ్యర్థుల మధ్య అరకు శాసనసభ స్థానంలో ఈసారి పోరు జరగబోతోంది. నెక్స్ట్ విశాఖ ఈస్ట్ అంటే అందరికి చటుక్కును గుర్తొచ్చేది వెలగపూడి రామకృష్ణ బాబు. ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా ఆయన వరుసగా 2 సార్లు విజయం సాధించారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. అయితే విశాఖ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఎంవివి సత్యనారాయణ చౌదరి ఈసారి వైజాగ్ ఈస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికే ఎంవివికి ఇన్ఛార్జిగా బాధ్యతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఆయన నియోజకవర్గంలో విరివిగా తిరుగుతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎంవివి సత్యనారాయణ ఈసారి అభ్యర్థి కాబోతున్నారు. ఎందుకంటే విశాఖ ఎంపీ స్థానానికి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఎంవివి సత్యనారాయణ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మధ్య ఈసారి వైజాగ్ తూర్పులో హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు. నెక్స్ట్ విశాఖ వెస్ట్, దీన్ని విశాఖ పశ్చిమ అంటారు. ఇక్కడ ఘనబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో దిగుతున్నారు. అడారి ఆనందబాబు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మనకు తెలుసు విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు తనయుడు అడారి ఆనందబాబు అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం కూడా ఉంది. ఇంకా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా అడారి ఆనందబాబే దాదాపు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అర్ధబలం అంగబలం అనేది తోడుగా ఉన్న నేపథ్యం. అలాగే ఘనబాబు కూడా బలమైన అభ్యర్థి కాబట్టి అడారి ఆనందబాబు వర్సెస్ ఘనబాబు మధ్య ఈసారి విశాఖ పశ్చిమలో మనం పోరు చూడబోతున్నాం. నెక్స్ట్ పాయకరావుపేట, నేను ఇందాక చెప్పాను విజయనగరం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గం సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల్ని స్థానచలనంలో భాగంగా ఇక్కడ పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతున్నారు. వంగల్పూడి అనిత తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. తిరిగి అని ఎందుకు అంటున్నానంటే గత ఎన్నికల్లో ఆమె గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి గతంలో ఎక్కడైతే ఆమె గెలిచారో తిరిగి అదే పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఆమె రంగంలో దిగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా వంగలపూడి అనిత అంటే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు ఉంది. వంగలపూడి అనిత వర్సెస్ కంబాల జోగుల మధ్య ఈసారి పాయకరావుపేటలో ఆసక్తికరమైన యుద్ధం జరగబోతోంది. నెక్స్ట్ నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఇందులో విశేషం ఏమీ లేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో దిగడం ఖాయమని అందరికీ తెలుసు. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంకా రంగంలో ఉండబోతున్నారు. ఒక రకంగా నర్సీపట్నం పోరు అనేది చాలా ఆసక్తికరం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కాకలు తీరిన రాజకీయ నాయకుడు. అలాంటి నాయకున్నే ఉమాశంకర్ గణేష్ ఓడించారు. ఈసారి మాత్రం ఇక్కడ పోరు చాలా రసవత్తరం. అందులోనూ అయ్యన్న పాత్రుడు ఓటమి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొంత ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి ఇక్కడ కొంత హోరాహోరీగానే రాజకీయ యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తోంది. నెక్స్ట్ అనకాపల్లికి సంబంధించి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొనతల రామకృష్ణ జనసేన కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా ఈరోజు స్వయాన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇది తెలుగుదేశం పార్టీకి కొంచెం బలమైన స్థానమే. గతంలో పీలా గోవింద్ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు ఇంకా వేరే స్థానం ఏమి ప్రకటించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మలసాల భరత్ కుమార్ అనే అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మలసాల భరత్ కుమార్ తొలిసారిగా రంగంలో దిగబోతున్నారు. మలసాల భరత్ కుమార్ వర్సెస్ కొనతల రామకృష్ణ. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొనతల రామకృష్ణ రంగంలో దిగబోతున్నారు. కొనతల రామకృష్ణ మాజీ మంత్రి కూడా, సీనియర్ పొలిటీషియన్. అయితే అనూహ్యంగా ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ టికెట్ వస్తుందని పీలా గోవింద్ అంచనాలు వేసుకున్నారు. కానీ
కొనతాల రామకృష్ణ నివాసానికి 4-5 రోజుల కిందట పవన్ కళ్యాణ్ వెళ్ళటం, ఆయన సీనియారిటీకి పెద్దపీట వేశామన్న సంకేతం ఇచ్చేటట్టుగా ఆ టికెట్ ఇవ్వటం అనేది ఇక్కడ జరిగిపోయింది. ఇక నెక్స్ట్ చూద్దాం. తునికి సంబంధించి మనకు తెలుసు, రాష్ట్ర మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే తుని నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ పరంగా మనకు గుర్తొచ్చేది యనమల ఫ్యామిలీ. యనమల రామకృష్ణుడు చాలా సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు. యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకు ఈసారి తుని నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. ఫస్ట్ టైం ఆమె శాసనసభ అభ్యర్థిగా రంగంలో దిగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 స్థానాల్లో 23 మంది కొత్త వాళ్లకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. అలాగే యనమల దివ్య కూడా కొత్త క్యాండిడేట్. ఒక రకంగా సీనియర్ అయిన దాడిశెట్టి రాజా ఆమె ఢీకొనబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ పెద్దాపురం సంబంధించి అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులోనూ అప్పటి హోంమంత్రి చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే దౌలూరు దొరబాబు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 2 ఎన్నికల్లోనూ చినరాజప్ప గెలిచారు కాబట్టి దౌలూరు దొరబాబు ఈసారి చినరాజప్పకు ఏ స్థాయిలో పోటీ ఇవ్వబోతున్నారనేది అత్యంత ఆసక్తికరం. చూద్దాం ఏం జరగబోతుందో. ఈసారి దొరబాబు వర్సెస్ చినరాజప్ప మధ్య పెద్దాపురంలో పొలిటికల్ ఫైట్ జరగబోతుంది. నెక్స్ట్ జగ్గంపేటకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పులు చేర్పుల భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంటిబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా చూస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఇద్దరు చాలా సీనియర్ పొలిటీషియన్స్, అటు జ్యోతుల నెహ్రూ కానీ తోట నరసింహం కానీ చాలా సీనియర్ పొలిటీషియన్స్. ఇద్దరు ఉద్దండల మధ్య పోరైతే జరగబోతోంది జగ్గంపేట నియోజకవర్గంలో. కొంత జగ్గంపేట నియోజకవర్గం తమకు కేటాయిస్తారని జనసేన లెక్కలు వేసుకుంది. ఈరోజు కొంత జనసేన నేతలు అసమ్మతి కూడా ఈరోజు మనం కొంత చూసాము. ఏదేమైనా ఇద్దరు సీనియర్స్ మధ్య పోరు ఎలా జరగబోతుందో మనం వేచి చూడాలి. నెక్స్ట్ అనపర్తికి ఎక్స్పెక్ట్ చేసిందే. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తిరిగి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అలాగే డాక్టర్గా ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ఆయన బరిలో దిగబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఆసక్తికరమైన మనుషులు. ఎందుకంటే మామూలుగా రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటాం. అలాగే దేవుడి దగ్గర ప్రమాణాలు చేసుకునేదానికి సవాళ్ళు విసురుకొని ఇద్దరు దేవుడి దగ్గర ప్రమాణాలు చేసుకుని సవాళ్ళు విసురుకొని రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. అలాంటి పొలిటీషియన్స్ అంటే ఒక రకంగా సవాళ్ళు విషయంలో కానీ పంతం విషయంలో కానీ వెనక్కి తగ్గమన్న ధోరణి ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఈసారి తిరిగి వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు కాబట్టి చూద్దాం ఈసారి అనపర్తిలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ ముమ్మిడివరంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పొన్నాడ సతీష్ కుమార్ తిరిగి పోటీ చేయడం దాదాపు అధికారికమే. ఎందుకంటే అఫీషియల్గా ప్రకటన చేయనప్పటికీ ప్రకటన చేయని నియోజకవర్గాలంటే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులు అనే సంకేతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పంపించింది కాబట్టి పొన్నాడు సతీష్ రంగంలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తిరిగి రంగంలో దిగబోతున్నారు. ఈసారి పొన్నాడు సతీష్ వర్సెస్ దాట్ల సుబ్బరాజు మధ్య పోటీ జరగబోతుంది. ఫస్ట్ లిస్టులో దాట్ల సుబ్బరాజు పేరు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. నెక్స్ట్ పి గన్నవరంకి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పి గన్నవరంలో ఇద్దరు కొత్త అభ్యర్థులు ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఆసక్తికరం ఏంటంటే జడ్పీ చైర్మన్గా ఉన్న విపర్తి వేణుగోపాల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది ఈసారి. అలాగే సారిపల్ల రాజేష్ కుమార్, ఈయన మహాసేన రాజేష్ అంటారు, అందరికీ తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. తొలిసారి సారిపల్ల రాజేష్ కుమార్ ఆయన ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అలాగే విపర్తి వేణుగోపాల్ కూడా ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్నారు. అంటే పి గన్నవరం అనేది ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇద్దరు కొత్త అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చూద్దాం అదృష్టం ఎవరికి వరిస్తుందో. నెక్స్ట్ కొత్తపేట సంబంధించి చీర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే గతంలో విజయం సాధించిన సీనియర్ పొలిటీషియన్ బండారు సత్యానందరావు, ఆయన ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. పాత అభ్యర్థుల మధ్య ఈసారి కొత్తపేట నియోజకవర్గంలో పోరు జరగబోతోంది. నెక్స్ట్ మండపేట ఇది బాగా చెప్పుకోవాలి. మండపేట రేపిన మంట అనాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కదలరా సభల్లో భాగంగా మండపేట అభ్యర్థిగా మీరు వేగుల జోగేశ్వరరావును గెలిపించాలి అంటూ ఆయన ఒక ప్రకటన చేయడంతోనే జనసేన నొచ్చుకుంది. వెంటనే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. ఆ అభ్యర్థి ఎవరో కాదు, వేగుల జోగేశ్వరరావే. అయితే ఆయన అదృష్టం అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించారో అది లిస్టులో కూడా కనిపించింది. స్వయంగా అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. వేగుల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. తోట త్రిమూర్తులు చాలా సీనియర్ పొలిటీషియను, మాజీ ఎమ్మెల్యే,
ప్రస్తుతం ఎమ్మెల్సీకి కూడా ఉన్నారు. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండపేట నుంచి రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా తోట త్రిమూర్తులు చాలా సీనియర్ పొలిటీషియన్, అలాగే పోల్ మేనేజ్మెంట్లో దిట్ట. మరి తోట త్రిమూర్తులు రాజకీయాన్ని వేగుల జోగేశ్వరరావు ఎదుర్కొని ఎలా నిలబడతారు, మండపేటలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తి అందరిలోనూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ రాజమండ్రి అర్బన్కి సంబంధించి దీన్నే రాజమండ్రి సిటీ నియోజకవర్గం అంటారు మామూలుగా, అంటే మనం వాడుక భాషలో. మార్గాని భరత్ ఆయన రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఈసారి మార్పులు చేర్పుల్లో భాగంగా మార్గాని భరత్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ఒక రకంగా రాజమండ్రి అర్బన్ అంటే రాజమండ్రి సిటీ, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి సిట్టింగ్ స్థానం. ఎర్రంనాయుడు దివంగత నేత ఎర్రంనాయుడు కుమార్తె భవానీ, ఆదిరెడ్డి భవానీ, ఆమె ఇక్కడ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి భవానీ కాకుండా ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగుతున్నారు. ఒక రకంగా చూస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడం మార్గాన భరత్కు ఇది ఫస్ట్ టైమే అలా చూసుకున్నప్పుడు. అలాగే ఆదిరెడ్డి వాసు కూడా ఫస్ట్ టైమే పోటీ చేస్తున్నారు. అంటే అసెంబ్లీ పరంగా చూసుకునేటప్పుడు ఇద్దరికీ కొత్త అభ్యర్థులు పోటీ చేసినట్టుగానే మనం లెక్క వేయాలి. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఆచంటలో అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ పితాని సత్యనారాయణ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు. తిరిగి ఆయన రంగంలో దిగడం ఖాయమైపోయింది. అయితే ఆయన మరో సీనియర్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో, అంటే తొలి విడత క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ఢీకొట్టబోతున్నారు. ఒక రకంగా ఇద్దరు మాజీ మంత్రుల మధ్య అయితే ఆచంట నియోజకవర్గంలో పోటీ జరగబోతోంది. అటు అర్ధబలం, ఇటు అంగబలం, ఈ రెండింటి పరంగా ఇద్దరు కొంత సరి సమానంగా ఉంటారు. కాబట్టి ఈసారి పోర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నెక్స్ట్ పాలకొల్లుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం ఇది. నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరిగి ఆయన పోటీ చేస్తున్నారు. గుడాల గోపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గుడాల గోపి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయమైపోయింది. ఈసారి గుడాల గోపి వర్సెస్ నిమ్మల రామానాయుడు మధ్య పోటీ జరగబోతుంది. అయితే ఇక్కడ రామానాయుడు కోసం మనం చెప్పుకోవాలంటే గత 2 ఎన్నికల్లోనూ రామానాయుడు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తానని నిమ్మల రామానాయుడు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. బట్ నిమ్మల రామానాయుడు హవాకి ఎలాగైనా చెక్ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతోంది. గుడాల గోపి ఎంతవరకు గట్టి పోటీ ఇవ్వగలుగుతారో మనం చూడాలి. నెక్స్ట్ ఉండికి సంబంధించి మనం చూస్తే మంతెన రామరాజు, ఉండి కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. తిరిగి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే తెలుగుదేశం పార్టీ ఛాన్స్ ఇచ్చింది. పివిఎల్ నరసింహరాజు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు ఆయన రంగంలో దిగడం ఖాయం కనిపిస్తోంది. అంటే ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య ఈసారి ఉండి నియోజకవర్గంలో పోరు జరగబోతోంది. ఇక్కడ కొంత క్షత్రియ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ, రాజకీయంగా ఓట్లు కూడా ఎక్కువ. కాబట్టి ఇద్దరు కూడా క్షత్రియ సామాజిక వర్గం నుంచే రంగంలో దిగుతున్న అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. నెక్స్ట్ తణుకు సంబంధించి మనం చూస్తే అరుమల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే తిరిగి తన టికెట్ని అయితే కాపాడుకోగలిగారు. ఎందుకంటే ఇక్కడ మనం అంతకుముందు చూస్తున్నప్పుడు వెల్లివాడ రామచంద్రరావు అంటూ ఆ క్యాండిడేట్ని అటు వారాహ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇతనే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉంది. అయితే అరుమల్లి రాధాకృష్ణ నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడైన నేత. అందులోనూ తణుకులోనూ అటు ఎదుర్కోవాల్సింది రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన ఎమ్మెల్యేగా రంగంలో దిగబోతున్నారు. ఈసారి అరుమల్లి రాధాకృష్ణ వర్సెస్ కారుమూరి నాగేశ్వరరావు మధ్య పోరు జరగబోతోంది. గత ఎన్నికల్లోనూ వీళ్ళిద్దరే పోటీ పడ్డారు. ఈసారి అదే అభ్యర్థులు తిరిగి తణుకు నియోజకవర్గంలో పోటీ పడబోతున్నారు. నెక్స్ట్ ఏలూరుకు సంబంధించి మనం చూస్తే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, అందరూ ఆళ్ల నాని అని పిలుస్తారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరిగి ఆయన బరిలో దిగుతున్నారు. బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బడేటి రాధాకృష్ణ బడేటి బుజ్జి మనకు తెలుసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారు. ఆయన సోదరుడు స్వయాన బడేటి రాధాకృష్ణ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తిరిగి ఆయన తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకున్నారు. తొలి లిస్టులో ఆయన ప్రకటన కూడా వచ్చింది. బడేటి రాధాకృష్ణ మాజీ మంత్రి ఆళ్ల నానిని ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చింతలపూడికి మనం చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సొంగం రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కొత్త అభ్యర్థి, ఈయన ఫస్ట్ టైం రంగంలో దిగుతున్నారు. అలాగే కుంభం విజయరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఒక రకంగా 2 పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే ఇక్కడ రంగంలో దిగుతున్నారు. ఎందుకంటే చింతలపూడి నుంచి ఎలీజా శాసనసభ్యుడిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇది. అటు మార్పులు చేర్పుల్లో భాగంగా ఎలీజాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. అయినప్పటికీ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎలీజా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం పరచలేదు.
ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఇంకేంటనేది మనకు తెలియదు. కుంభం విజయరాజు తొలిసారి ఈయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అలాగే సొంగం రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయన కూడా చింతలపూడి నియోజకవర్గానికి కొత్త. ఒక రకంగా చింతలపూడిలో ఈసారి కొత్త అభ్యర్థులు అయితే ఢీ కొట్టబోతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. తెలుగుదేశం పార్టీ జనసేన ఈరోజు 99 అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి అక్కడ పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థులు ఎవరు బలాబలాలేంటి, దీనికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 33 నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్ బ్రేక్ ముందుకు చూస్తారు. ఇంకా మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తిరువూరు కృష్ణా జిల్లాకు వచ్చాం. కృష్ణా జిల్లాలో తిరువూరు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. నల్లగట్ల స్వామిదాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. నల్లగట్ల స్వామిదాసు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధిని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టడంతో నల్లగట్ల స్వామిదాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆ పార్టీ నియమించింది. ఈసారి తిరువూరు నుంచి ఆయన రంగంలో దిగబోతున్నారు. ఇక కొలికపూడి శ్రీనివాసరావు అంటే అమరావతి ఉద్యమంకు సంబంధించి ఆయన కొంచెం యాక్టివ్ పర్సన్గా మనకి తెలుసు. కొలికపూడి శ్రీనివాస్ అంతకుముందు హైదరాబాద్లో ఒక ఐఏఎస్ స్టడీ సర్కిల్ని కూడా ఆయన నడిపారు. కొలికపూడి శ్రీనివాస్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ టైం శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఈసారి తిరువూరు నియోజకవర్గం నుంచి ఇద్దరి మధ్య తొలిసారి పోటీ జరగబోతోంది. నల్లగట్ల స్వామిదాసు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా గతంలో అవకాశం రాలేదు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు కొత్త వారి మధ్య పోటీ జరగబోతోంది. నెక్స్ట్ నూజివీడుకి సంబంధించి మనం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప్ అప్పారావు తిరిగి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్పష్టమైన మార్పు ఏంటంటే పార్థసారథి మాజీ మంత్రి, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొన్నటి వరకు పెనమలూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం కూడా పెనమలూరు సిట్టింగ్ శాసనసభ్యుడే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత పొసగగా ఆయన బయటికి వచ్చేయటం, ఈ నేపథ్యంలో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందు పెనంలూరు టికెట్ అడిగినప్పటికీ నూజివీడులో కొంత వీక్ ఉన్నాం, మీరు బరిలో దిగాలని చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో పార్థసారథి దాదాపు అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమన్నది నిన్నటి వరకు ప్రచారంలో ఉంది. ఈరోజు అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మాజీ మంత్రి పార్థసారథి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి నూజివీడు నియోజకవర్గం నుంచి రంగంలో దిగబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప్ అప్పారావు వర్సెస్ మాజీ మంత్రి పార్థసారథి మధ్య ఈసారి నూజివీడులో పోటీ జరగబోతోంది. నెక్స్ట్ గన్నవరం తెలుసు మనకి, కృష్ణా జిల్లాలో హాటెస్ట్ సీటు. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో అంటే దగ్గరగా ఉన్న వల్లభనేని వంశీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అంటే ఒక రకంగా గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 2019 ఎన్నికల్లో వీళ్ళు అటు నుంచి ఇటు, యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అభ్యర్థి, వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థి. ఈసారి ఇటు నుంచి అటు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అభ్యర్థి, వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థికి ఈసారి బరిలో దిగబోతున్నారు. కాబట్టి ఒక రకంగా పాత ప్రత్యర్థులే కానీ పార్టీలు మారారు. చూద్దాం గన్నవరంలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ గుడివాడ ఇది సెకండ్ హాటెస్ట్ సీటు. కొడాల నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు ఇంతవరకు ఓటమి తెలియని నేతగా కొడాల నాని అంత స్ట్రాంగ్గా అక్కడ నిలదొక్కుని ఉన్నారు, తిష్ట వేశారు రాజకీయంగా. కొడాల నాని మాజీ మంత్రి తిరిగి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వెనుగండ్ల రాము ఈయన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియమించింది. ఇప్పుడు లిస్టులో అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా. వెనుగండ్ల రాము ఎన్ఆర్ఐ తొలిసారిగా ఆయన శాసనసభ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఒక రకంగా రాజకీయంగా చాలా సీనియరు, అలాగే పోల్ మేనేజ్మెంట్లో దిట్టైన కొడాలి నానిని మరి వెనుగండ్ల రాము ఏ విధంగా ఢీకొంటారన్న ఆసక్తి తెలుగుదేశం పార్టీలో ఉంది. కొడాలి నాని హవాకు మరి బ్రేక్ వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ పెడనకు సంబంధించి మనం చూస్తే కాగిత కృష్ణప్రసాద్ ఈయన మాజీ టీడీపీ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్గా ఉన్న కాగిత వెంకట్రావుకు స్వయాన తనయుడు కాగిత కృష్ణప్రసాద్. ఇక్కడ బోర్లగడ్డ వేదవ్యాస టికెట్ ఆశించారు, అయినప్పటికీ ఆయన టికెట్ రాలేదు. దాంతో ఆయన ఈరోజు కొంత షాక్ తిన్నట్టుగా అస్వస్థతకు గురైన వార్తలు కూడా మనం చూసాం. కాగిత కృష్ణప్రసాద్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఉప్పాల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఆయన కూడా ఫస్ట్ టైము రంగంలో దిగుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పెడన నియోజకవర్గం అనేది మనకు తెలుసు,
మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడు. ఇటు మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు పెనమలూరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం చలనం చేసిన నేపథ్యంలో జోగి రమేష్ అనుచరుడు జడ్పీటీసీగా ఉన్న ఉప్పాల రాముకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఈసారి ఒక రకంగా ఉప్పాల రాము ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ను ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ మచిలీపట్నంకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పాత అభ్యర్థి మాజీ మంత్రి కొల్లి రవీంద్ర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి రంగంలో దిగుతున్నారు. అయితే పేర్ని నాని గత ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన తనయుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టుకు అవకాశం కల్పించారు. ఒక రకంగా తొలిసారి పేర్ని కిట్టు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మాజీ మంత్రి కొల్లి రవీంద్రను ఢీకొట్టబోతున్నారు. చూద్దాం మరి మచిలీపట్నంలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ పామర్రు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. వర్ల కుమార్ రాజా, వర్ల రామయ్య అంటే తెలియని వారు ఉండరు. తెలుగుదేశం పార్టీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన తనయుడు వర్ల కుమార్ రాజాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పామర్రు నియోజకవర్గంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. అటు డీలిమిటేషన్ తర్వాత ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామం అనేది పామర్రు నియోజకవర్గంలోకి వచ్చేసింది. పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉంది. ఇందులోనే ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామం కూడా ఉంది. బట్ ఇప్పటివరకు పామర్రులో తెలుగుదేశం పార్టీ బోని కొట్టని వాతావరణం అయితే ఇక్కడ ఉంది. కైలా అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన రంగంలో దిగుతున్నారు. వర్ల కుమార్ రాజా ఈసారి తొలిసారిగా అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఆయనకు కొత్త శాసనసభకు పోటీ చేయడం కొత్త అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ను ఢీకొట్టబోతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్కి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయవాడ సెంట్రల్ నుంచి గత ఎన్నికల్లో మల్లాది విష్ణు విజయం సాధించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. మార్పులు చేర్పుల్లో భాగంగా మల్లాది విష్ణుకు స్థానచలనం కూడా చేయలేదు, ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను స్థానచలనంలో భాగంగా విజయవాడ సెంట్రల్కి తీసుకొచ్చారు. ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ వర్సెస్ బోండా ఉమా మధ్య విజయవాడ సెంట్రల్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. నెక్స్ట్ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు. విజయవాడ ఈస్ట్కి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, చాలా సీనియర్ పొలిటీషియన్. అసలు విజయవాడ రాజకీయాలంటే హాట్గా ఉంటాయి. ప్రతి నేత మాట్లాడే భాష కానీ వ్యవహరించే తీరు కానీ ఎప్పుడూ హాట్ టాపికే. కానీ గద్దె రామ్మోహన్ సౌమ్యుడు, చాలా సాఫ్ట్ నేచర్ అనే ఒక గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే దేవినేని అవినాష్ గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగారు. ఈసారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి విజయవాడ సిటీలోని విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా సీనియర్ పొలిటీషియన్గా ఉన్న గద్దె రామ్మోహన్ను దేవినేని అవినాష్ ఢీ కొట్టబోతున్నారు. కాబట్టి ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కాబట్టి చూద్దాం అక్కడ ఏం జరగబోతుందో. నెక్స్ట్ నందిగామకు సంబంధించి మనం చూస్తే తంగిరాల సౌమ్య గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్కు కుమార్తె. ఆయన హఠాన్ మరణంతో తర్వాత తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి రావడం, ఆమె ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత ఓడిపోవడం జరిగింది. తిరిగి తెలుగుదేశం పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చింది. ఇక మొండితోక జగన్మోహన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఒక రకంగా గత ఎన్నికల్లో వీళ్ళిద్దరే పోటీ పడ్డారు. ఈసారి వీళ్ళిద్దరే పోటీ పడబోతున్నారు. చూద్దాం నందిగామలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ జగ్గయ్యపేటకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాత అభ్యర్థినే శ్రీరామ్ తాతయ్య వైపే మరోసారి చంద్రబాబు నాయుడు మరో ఛాన్స్ ఇచ్చారు. సామినేని ఉదయ్ భాను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా ఉన్నారు. తిరిగి ఆయన రంగంలో దిగుతున్నారు. ఈసారి ఉదయ్ భాను వర్సెస్ శ్రీరామ్ తాతయ్య మధ్య పోటీ జరగబోతోంది. నెక్స్ట్ తాడికొండ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఉండవెల్లి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న నేపథ్యంలో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు అనర్థ వేటు వేయాలన్న పిటిషన్ కూడా స్పీకర్ ముందు ఉంది. అదొక నేపథ్యం, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఈ నేపథ్యంలోనే ఈసారి మేకతోటి సుచరిత, ఈమె ప్రతిపాడు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మాజీ హోంమంత్రి. స్థానచలనంలో భాగంగా ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మేకతోటి సుచరితను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిగా రంగంలో దించుతోంది. తెనాలి శ్రావణ్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఎమ్మెల్యే, ఈయన కూడా బ్యూరోక్రాట్ గతంలో. తెనాలి శ్రావణ్ కుమార్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈసారి మేకతోటి సుచరిత వర్సెస్ తెనాలి శ్రావణ్ కుమార్ మధ్య పోరు జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాత అభ్యర్థి, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మారారు. నెక్స్ట్ మంగళగిరి అనేది చాలా హాటెస్ట్ సీటు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి, టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓడిపోయారు. ఈసారి నారా లోకేష్ తిరిగి పోటీ చేయబోతున్నారు. ఫస్ట్ లిస్టులోనే స్వయానా తండ్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన పేరు ప్రకటించిన నేపథ్యం కనిపించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి మారారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం దక్కకపోవడం, ఆయన కొంత అలగడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో చేరి అభ్యర్థి ఎవరైనా విజయానికి కృషి చేస్తానని చెప్పడంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. అలాగే గంజి చిరంజీవి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. రాష్ట్రంలోనే ఒక రకంగా హై వోల్టేజ్ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి, మరి గంజి చిరంజీవి వర్సెస్ నారా లోకేష్ మధ్య పోరు జరగబోతుంది. నారా లోకేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. నెక్స్ట్ పొన్నూరుకు సంబంధించి ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఒక రకంగా చెప్పాలంటే 5 సార్లు వరుసగా విజయం సాధించిన నేత. అలాంటి ధూళిపాల నరేంద్ర హవార్కు కెలారి రోషయ్య గత ఎన్నికల్లో చెక్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి ఆయన రంగంలో దిగుతున్నారు. ఈసారి ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. తొలిసారిగా ఓడిపోయారు కాబట్టి మరి నరేంద్ర ఈసారి ఎంత పోటీ ఇవ్వగలుగుతారనేది వేచి చూడాల్సిన అంశం. పాత ప్రత్యర్థుల మధ్య, అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థుల మధ్య తిరిగి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ జరగబోతుంది. నెక్స్ట్ వేమూరు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. వేమూరులో గత ఎన్నికల్లో మనకు తెలుసు మేరుగు నాగార్జున విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి 2వ విడత కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు. స్థానచలనంలో భాగంగా ఆయన్ని సంతనూతలపాటు పంపించారు. అయితే కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరికూట అశోక్ బాబుని స్థానచలనంలో భాగంగా ఈసారి వేమూరు నియోజకవర్గం నుంచి రంగంలో దించారు. కొంత వర్గపోరును ఆయన ఫేస్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గత ఎన్నికల్లో పోటీ చేశారు. తిరిగి ఆయన రంగంలో దిగబోతున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఏం జరగబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ రేపల్లి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి తన స్థానాన్ని బదిలీపరుచుకున్నారు. ఈవూరు గణేష్ అనే ఒక అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఛాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. తర్వాత ఆయన రాజ్యసభకు పంపించారు. అయితే మోపిదేవి వెంకటరమణ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రి ఈవూరి సీతారామమ్మ తనయుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్కు ఈయన డాక్టర్ కూడా స్వతహాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. అలాగే అనగాని సత్యప్రసాద్ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత, ఈవూరు గణేష్ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ గౌడ సామాజిక వర్గం అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటు కాబట్టి ఈ ఇరువురు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఈసారి ప్రధాన పార్టీ అభ్యర్థులుగా రంగంలో దిగబోతున్నారు. అనగాని సత్యప్రసాద్ పాత అభ్యర్థి, ఈవూరు గణేష్ తొలిసారిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి మనం చూస్తే కోన రఘుపతి మాజీ డిప్యూటీ స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది అంటున్నారు. చూద్దాం ఇంకేం జరగబోతుందో. వేగ్నేశ్ నరేంద్ర వర్మ తొలిసారిగా అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. గతంలో కూడా ప్రయత్నం చేసిన అవకాశం దక్కలేదన్న వాతావరణం. అయితే ఇక్కడ అన్నా సతీష్ అన్న అభ్యర్థి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ సీటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసింది కాబట్టి మరి ఇక్కడ బీజేపీకి ఛాన్స్ లేనంటే, అన్నా సతీష్కి ఛాన్స్ లేనంటే వేగ్నేశ్ నరేంద్ర వర్మ వర్సెస్ కోన రఘుపతి మధ్య ఈసారి పోటీ జరగబోతోంది. నెక్స్ట్ ప్రతిపాడుకు సంబంధించి మనం చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మేకతోటి సుచరిత గత ఎన్నికల్లో విజయం సాధించారు. నేను ఇందాక చెప్పాను స్థానచలనంలో భాగంగా ఆమెను తాడికొండకు పంపించారు. బాలసాని కిరణ్ కుమార్ అంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవకాశం ఇచ్చింది. దాదాపు ఈయన పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. అయితే నందిగామ సురేష్ కూడా రావచ్చు అన్నది ఒక చర్చ జరుగుతోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. అయితే బి రామాంజనేయులు అంటే అందరికీ తెలుసు, మాజీ ఐఏఎస్ అధికారి. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా చాలా పెద్ద పొజిషన్స్లో కూడా పనిచేశారు. ఈసారి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. కాబట్టి ఒక రకంగా ఇద్దరు కొత్త అభ్యర్థులే ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి. చూద్దాం మరి ప్రతిపాడు ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారు. నెక్స్ట్ చిలకలూరుపేట, విడుదల రజని రాష్ట్ర మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానచలనంలో భాగంగా ఆమెను గుంటూరు వెస్ట్కు పంపించిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఛాన్స్ ఇచ్చింది. మల్లెల రాజేష్ నాయుడు ఈసారి బరిలో దిగబోతున్నారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావు గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావు తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ను పట్టించుకోలేదన్న చర్చ, మధ్యలో బాషిం ప్రవీణ్ వచ్చారన్న ఒక వివాదం, ఇవన్నీ కొంత చర్చ జరిగాయి. అయినప్పటికీ కూడా ఇంక తెలుగుదేశం పార్టీకి ఒక బెటర్ ఆప్షన్ అక్కడ కనిపించలేదు. సీనియర్ నేత మాజీ మంత్రి అయిన ప్రత్తిపాటి పుల్లారావుకి ఈరోజు అధికారికంగా చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఒక రకంగా ప్రత్తిపాటి పుల్లారావు పాత అభ్యర్థే. ఈసారి మళ్ళీ రాజేష్ నాయుడు కొత్త అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రిని ఢీకొట్టబోతున్నారు. చూద్దాం మరి చిలకలూరుపేట రాజకీయం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ సత్తెనపల్లిలో సత్తా ఎవరిదో అని అనాలి. ఎందుకంటే ఇద్దరు వద్దండులే, ఇద్దరు కాకలు తీరిన రాజకీయ నాయకులే. ఇంకా అంబటి రాంబాబు కంటే ఇంకా సీనియర్ కన్నా లక్ష్మీనారాయణ. అంబటి రాంబాబు కూడా చాలా సీనియరు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే 89లోనే అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. 89 నుంచి 94 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అంత సీనియర్ నేత అంబటి రాంబాబు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సత్తెనపల్లి నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో దిగబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ పొలిటీషియను. కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు, చాలా హోదాల్లో పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఆయన్ని నియమించారు. ఆయన ఈసారి సత్తెనపల్లిలో బరిలో దిగుతున్నారు. అంటే ఒక రకంగా నేను ఇందాక అన్నాను కదా మంగళగిరి అని, అలాగే రాష్ట్రంలో చెప్పుకోదాక ఒక 10-15 హై వోల్టేజ్ నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. మరి సత్తెనపల్లిలో ఎవరి సత్తా ఏంటనేది మనం చూడాలి. నెక్స్ట్ వినుకొండకు సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి రంగంలో దిగుతున్నారు. జీవి ఆంజనేయులు మా పాత అభ్యర్థి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. గతం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మరోసారి తలపడుతున్నారు. నెక్స్ట్ మాచర్ల, ఇది మరో హై వోల్టేజ్ నియోజకవర్గం. మామూలు వోల్టేజ్ కాదురా బాబు, ఇది హై వోల్టేజ్ అంటాం కదా అలా. ఎందుకంటే మాచర్లకు సంబంధించి మనం చూస్తే ఈ మధ్యకాలంలో అంటే గత 5 ఏళ్లలో 2-3 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అటువైపు చూసేలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. అంటే రాజకీయంగా అక్కడ యుద్ధం ఆ స్థాయిలో ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి పేరు చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి మరి పిన్నెల్లి రామకృష్ణ అవ్వకు చెక్ పెడతారా లేదా వేచి చూడాల్సిన అవసరమే. జోలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబం కూడా రాజకీయ కుటుంబం. తల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా రాజకీయ నేపథ్యం ఉంది ఈ నియోజకవర్గంతో. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అదే రాజకీయ నేపథ్యం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య, అంటే సీనియర్ నేతలు అనే లెక్క ఒకటంటే నువ్వా నేను అన్నట్టుగా తలపడే నేతల మధ్య మాచర్ల పోరు జరగబోతుంది. కాబట్టి చూద్దాం ఈసారి మాచర్లలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఎర్రగొండపాలెం, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలిసారిగా అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈయన వ్యాపారవేత్త. యాక్చువల్గా తాటిపర్తి చంద్రశేఖర్కి సంబంధించి అంతకుముందు ఎర్రగొండపాలెం కోసం మనం చెప్పాలంటే మంత్రి ఆదిమూలపు సురేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. స్థానచలనంలో భాగంగా ఆయన్ని కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ చేసింది. తాటిపర్తి చంద్రశేఖర్కి ఈసారి ఛాన్స్ ఇచ్చారు. గూడూరి ఎరిక్షన్ బాబు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా తాటిపర్తి చంద్రశేఖర్ వర్సెస్ గూడూరి ఎరిక్షన్ బాబు మధ్య ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఎర్రగొండపాలెం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. చాలా అంచనాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ ఆ పార్టీకి చాలా అంచనాలు ఉన్నాయి. ఒక రకంగా బలమైన అభ్యర్థిని రంగంలో దించారన్న భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఉంది. మరి ఆయన హవాకు గూడూరు ఎరిక్షన్ బాబు చెక్ పెడతారా, ఏం జరగబోతుంది అంత కొంత వర్గపోరును కూడా తాటిపర్తి చంద్రశేఖర్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ వర్గపోరును టీడీపీ ఏమైనా పాజిటివ్గా మార్చుకుంటుందా వేచి చూడాలి. నెక్స్ట్ పరుచూరుకు సంబంధించి కూడా ఇది ఒక హాట్ టెస్ట్ నియోజకవర్గమే. ఏలూరు సాంబశివరావు 2014-2019 ఎన్నికల్లో విజయం సాధించారు. హ్యాట్రిక్ తనదే అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత సమీకరణాల పరంగా కొంత సమస్య ఎదుర్కొంటుంది రాజకీయంగా. ఎందుకంటే అటు మనం చూస్తే ఆమంచి కృష్ణమోహన్ను మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంచింది. ఆయన ఈసారి పోటీకి ససేమేర అనడంతో ఎడం బాలాజీ అనే అభ్యర్థిని, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, రాజకీయంగా వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తారు. ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అందుకు ఇక్కడ ముస్లిం మైనారిటీ అలాగే క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇవన్నీ కూడా కొంచెం గంపగుత్తుగా కలిసి వస్తాయి. సింపథైజర్స్ కలిసి వస్తారు. దానికి తోడు కాపు సామాజిక వర్గం ఓట్లు తోడైతే కొంత సునాయాసంగా బయటపడచ్చన్న లెక్కలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడం బాలాజీకి అవకాశం కల్పించింది. ఈయన వ్యాపారవేత్త. ఏలూరు సాంబశివరావు చాలా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మరి ఏలూరు సాంబశివరావు హవాకు ఎడం బాలాజీ చెక్ పెడతారా లేదనేది మనం వేచి చూడాల్సిన అవసరం. గతంలో చీరాల నుంచి ఎడం బాలాజీ పోటీ చేసిన నేపథ్యం కూడా ఉంది. చూద్దాం మరి ఈసారి పరుచూరులో పవర్ ఎవరిదో. నెక్స్ట్ అద్దంకి సంబంధించి గొట్టుపాటి రవికుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు 2014 నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విజయం సాధించిన నేపథ్యం ఉంది. ఈసారి ఒక రకంగా తిరిగి ఆయనకే ఈసారి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. హనిమీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈయన కొత్త అభ్యర్థి. వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్. అర్ధబలం అంగబలం కూడా ఈయనకి ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. హనిమీరెడ్డి తొలిసారిగా బరిలో దిగుతున్నారు శాసనసభ అభ్యర్థిగా. గతంలో బాచిన కృష్ణ చైతన్య ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. బట్ ఆయన సరైన రీతిలో పనిచేయట్లేదంటూ లెక్కల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. హనిమీరెడ్డిని రంగంలో దించింది. మరి హనిమీరెడ్డి గొట్టుపాటి రవికుమార్ హవాకు చెక్ పెడతారా లేదా మనం చూడాలి. నెక్స్ట్
సంతనూతలపాడు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మార్పులు చేర్పుల్లో భాగంగా గత ఎన్నికల్లో వేమూరు నుంచి విజయం సాధించిన మేరుగు నాగార్జున రాష్ట్ర మంత్రిని సంతనూతలపాడు సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. బిఎన్ విజయ్ కుమార్ గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, అంతకు ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. మరి సంతనూతలపాడులో విజయ్ కుమార్కి అయితే అదృష్టం వరించట్లేదు, ఎందుకంటే గత 2 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా దయతలిచింది అనుకోవాలి. 3వ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈసారి కూడా బిఎన్ విజయ్ కుమార్ తిరిగి అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు. కాబట్టి మరి మేరుగా నాగార్జున అవాకు చెక్ పెడతారా? ఇది సంతనూతలపాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి మరి విజయ్ కుమార్ ఈసారి తన అదృష్టం ఆయనకు వరిస్తుందా? చూడాలి ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఒంగోలుకు సంబంధించి మనకు తెలుసు చాలా రకాల గందరగోళాలు జరిగాయి. ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానచలనం ఉంటుందంటే అటు ఇటు చర్చ జరిగినప్పటికీ ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి రంగంలో దిగబోతున్నారు. దామచల్ల జనార్దన్ గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. దామచల్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య అంటే పాత ప్రత్యర్థుల మధ్య తిరిగి ఒంగోలు నియోజకవర్గంలో పోరు జరగబోతోంది. నెక్స్ట్ కొండపి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2014-19 ఎన్నికల్లో బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించారు. తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు, అధికారంగా ఈరోజు ప్రకటించారు. అయితే ఆదిమూలపు సురేష్ నిందాక చెప్పాను, ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను స్థానచలనంలో భాగంగా కొండపై తీసుకొచ్చారు. ఈసారి కొండపై నుంచి ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. మరి బాల వీరాంజనేయ స్వామి హవాకు ఆదిమూలపు సురేష్ చెక్ పెడతారా, లేదంటే బాల వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ సాధిస్తారా మనం చూడాలి. నెక్స్ట్ కనిగిరికి సంబంధించి మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి తిరిగి రంగంలో దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి నారాయణ యాదవ్ అనే అభ్యర్థికి అవకాశం కల్పించింది. గతంలో కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన నారాయణ యాదవ్కు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. కొత్త అభ్యర్థి పాత అభ్యర్థి అయిన ఉగ్ర నరసింహారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. చూద్దాం మరి కనిగిరి ప్రజల్లో ఎవరిని కరుణిస్తారు. తెలుగుదేశం జనసేన 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల్లో పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థులు ఎవరు, అక్కడ బలాబలాలు ఎవరు ఉన్నా, ఎవరిది పైచేయి, దీనికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలికి సంబంధించి మనం పరిస్థితి చూద్దాం. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇంకా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఆయన తొలిసారి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఈసారి టీడీపీ జనసేన ప్రకటించిన 99 మంది అభ్యర్థుల లిస్టులో తెలుగుదేశం పార్టీ ఎక్స్పెషల్గా 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కావ్య కృష్ణారెడ్డి కూడా తొలిసారిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఢీకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి మనం చూస్తే నెల్లూరు సిటీ గతంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ విజయం సాధించి మంత్రిగా పనిచేసిన పి నారాయణ తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. ఎండి ఖలీల్ నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి ఖలీల్కు అనుకోని అదృష్టం వరించింది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మనం తెలుసు, అటు నరసరావుపేట అభ్యర్థిగా మంత్రి యాదవ్ను అక్కడికి షిఫ్ట్ చేసిన నేపథ్యం కనిపించింది మాజీ మంత్రి. అయితే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యను రంగంలో దించాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఈ వర్గపోరు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరికి నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి ఖలీల్ ఈయన అనిల్ కుమార్ యాదవ్కు అనుచరుడు కూడా, ఆయనకు అవకాశం ఇవ్వడం, ఈ అవకాశం నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంత దూరం అవడం అనేది జరిగింది. అంటే ఎండి ఖలీల్ అభ్యర్థిత్వం ఖరారు వెనక ఎంత కథ జరిగింది, అందుకే మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఈసారి ఎండి ఖలీల్ నారాయణ ఢీకొట్టబోతున్నారు. చూద్దాం నెల్లూరు సిటీలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఒక రకంగా ఆన్ రికార్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ప్రస్తుతం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇన్ఛార్జ్గా నియమించింది. అర్ధబలం అంగబలం ఉన్న నేత. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కొంత ఫైట్ బ్రాండ్ నేత. ఇద్దరి మధ్య ఈసారి నెల్లూరు రూరల్లో నువ్వోనేనా అన్న స్థాయిలో పోటీ జరగబోతోంది. నెక్స్ట్ గూడూరు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మేరిగ మురళి ఎమ్మెల్సీగా ఉన్నారు. గూడూరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించారు. స్థానచలనంలో భాగంగా మార్పుల చేర్పులో భాగంగా వరప్రసాద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళికి ఈసారి ఛాన్స్ దక్కింది. తొలిసారిగా ఆయన ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. పాసం సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఈసారి తిరిగి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్
సూళ్లూరుపేట ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. నెలవెల్ల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. నెలవల్లి విజయశ్రీ కోసం మనం చెప్పుకోవాలంటే నెలవల్లి విజయశ్రీ నెలవల్ల సుబ్రహ్మణ్యం మా టీడీపీ సీనియర్ నేత, మాజీ సీనియర్ నేత, ఆయనకు స్వయాన కుమార్తె అవుతారు నెలవెల్ల విజయశ్రీ. ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. కిలివేటి సంజయ్య ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారిగా సూళ్లూరుపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ ఉదయగిరికి సంబంధించి మనం చూస్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరం అయిపోయిన నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి కొంత దూరం అయిపోయిన వాతావరణం కూడా ఇక్కడ ఉంది. అయితే ఈసారి వైసీపీ ఇన్ఛార్జిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్న నేపథ్యం, ఎందుకంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దూరమైన నేపథ్యంలో ఇక్కడ కొంత ఆసక్తికరమైన అంశం అయితే ఉంది. కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త అభ్యర్థిని రంగంలో దించారు కాబట్టి మరి ఉదయగిరిలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనే కనిపిస్తోంది. నెక్స్ట్ కడపకు సంబంధించి మనం చూస్తే అంజాద్ బాషా సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం ఒక రంగా అంజాద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా కొనసాగుతున్న నేత అంజాద్ బాషా తిరిగి రంగంలో దిగుతున్నారు. అయితే టీడీపీ అభ్యర్థిగా మాధవిరెడ్డి రంగంలో దిగబోతున్నారు. మాధవిరెడ్డి కోసం మనం చెప్పుకోవాలంటే రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి మాజీ సీనియర్ నేత రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డికి భార్య అవుతారు. రెడ్డెప్ప గారి మాధవి ఈసారి ఆమె రంగంలో దిగబోతున్నారు. మహిళా నేతను తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతుంది. కడప నియోజకవర్గం సంబంధించి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ రాయచోటికి సంబంధించి ప్రస్తుతం రామ్ ప్రసాద్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతోంది. అలాగే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తిరిగి రంగంలో దిగుతున్నారు. రాయచోటు నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి అనే అభ్యర్థిని వైఎస్ఆర్ అటు తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతోంది. మరి చూద్దాం గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయ అవకాశాలను మరి గండి కొడతారా లేదా రామ్ ప్రసాద్ రెడ్డి వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ పులివెందుల కోసం ప్రత్యేకంగా చెప్పక్కలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఆల్రెడీ కుప్పంకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు రంగంలో దిగుతున్నారు. ఆయన స్వయంగా అది ప్రకటించారు కూడా. అయితే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి పులివెందుల నుంచి రంగంలో దిగబోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చాలా పాజిటివ్ సీటు పులివెందుల, సొంత ప్రాంతం, సొంత నియోజకవర్గం కాబట్టి మరి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఏ స్థాయిలో పోటీ ఇస్తారనేది కొంత ఆసక్తికరమే పులివెందుల నియోజకవర్గం సంబంధించి. నెక్స్ట్ మైదుకూరుకు సంబంధించి పుట్టా సుధాకర్ యాదవ్ మనకు తెలుసు. పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇటు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ మాజీ మంత్రి తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నానని మీకు అనుమానం మీకు రావచ్చు. వీళ్ళిద్దరికీ పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడు, అందుకు ఆ మాట మీకు చెప్పాల్సి వచ్చింది. ఈసారి మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు పోటీ చేసినా కూడా ఆయనకు అదృష్టం వరించలేదు. చూద్దాం మరి ఈసారి అదృష్టం వరిస్తుందో లేదో. ఎస్ రఘురామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి రంగంలో దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు పార్టీల మధ్య మాత్రం కొంత డి అంటే డి అన్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. నెక్స్ట్ ఆళ్లగడ్డకు సంబంధించి మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రంగంలో దిగబోతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆమె పేరును ప్రకటించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల బిజేందర్ రెడ్డి తిరిగి రంగంలో దిగబోతున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ భూమా అఖిలప్రియ మాజీ మంత్రి, గతంలో అభ్యర్థి, ఈసారి పోటీ పడబోతున్నారు కాబట్టి ఒక రకంగా టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో ఇదొకటి. ఆళ్లగడ్డలో ఈసారి ప్రజలు ఆదరించేది ఎవరు చూడాలి. నెక్స్ట్ శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న స్థానం ఇది. శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డికి స్వయాన సోదరుడు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన అభివృద్ధిగా రంగంలో దిగడం ఖాయమైపోయింది. బుడ్డా రాజశేఖర రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి రంగంలో దిగబోతున్నారు కాబట్టి రెండు పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ పోరు ఉండైతే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ కర్నూలుకు సంబంధించి మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్, సీనియర్ పొలిటీషియన్ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే హఫీజ్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకే ఛాన్సెస్ ఇవ్వడం ఖాయమైపోయింది. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా
ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖాయమే. హఫీజ్ ఖాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో దిగబోతున్నారు. కర్నూలు సిటీ పరిధి నియోజకవర్గం కాబట్టి కొంత హై వోల్టేజ్ పోరైతే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ పాణ్యం సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కాటసాన రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు రాంభూపాల్ రెడ్డి ఖాయం, కానీ మార్పు ఏమో ఉండొచ్చా అన్న చర్చ కొంత జరుగుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇద్దరు కొంత హోరాహోరీగా పోరాడే నేతలే కాబట్టి ఈసారి కొంత ఇంట్రెస్టింగ్ పోరైతే పాణ్యంలో తిరిగి మనం చూడబోతున్నాం. నెక్స్ట్ నంద్యాలకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు యువ నేత శిల్ప మోహన్ రెడ్డి తనయుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈయన అందరూ రవి అని పిలుస్తారు, వాళ్ళ స్నేహితులు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి రవి అని పిలుస్తాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన యూత్ ఎమ్మెల్యేలో శిల్ప రవిచంద్రారెడ్డి ఒకరు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్, మైనార్టీ వర్గాలకు చెందిన ఎన్ఎండి ఫరూక్ ఈసారి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. దాదాపు కొత్త అంటే ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్ఎండి ఫరూక్ పేరుని ప్రకటించారు కాబట్టి ఒక సీనియర్ నేతతో యువనేత సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి ఈసారి ఢీ కొట్టబోతున్నారు. చూద్దాం మరి నంద్యాలలో ఎవరు గెలవబోతున్నారు. నెక్స్ట్ బనగానపల్లికి సంబంధించి ఇది సిట్టింగ్ స్థానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాటసాని రామిరెడ్డి ఈసారి రంగంలో దిగబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గతంలో కూడా పోటీ చేశారు. రెండు పార్టీల మధ్య కొంచెం నువ్వా నేను అన్నట్టుగా అంటే నెక్ టు నెక్ పోటీ ఉండే నియోజకవర్గాల్లో బనగానపల్లి ఒకటి కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ డోన్కు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఈసారి అభ్యర్థిగా రంగంలో దించింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత, చాలా సీనియర్ పొలిటీషియన్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత కీలకమైన స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. చాలా మార్పులు చేర్పుల్లో భాగంగా 2 విడతల్లో కొందరు మార్పులు చేర్పులు చేసినప్పటికీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేదు. గత 4.5 ఏళ్లుగా ఆయన మంత్రిగానే కొనసాగుతున్నారు. ఒక రకంగా డోన్ నియోజకవర్గం అనేది అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కోట్ల ఫ్యామిలీ ఉండటం వల్ల ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇప్పటికే ఆ ప్రతిష్టాత్మక కొనసాగుతూనే ఉంది. ఈసారి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి కాబట్టి ఒక రకంగా హై టెన్షన్, హై వోల్టేజ్, హై అటెన్షన్ ఉన్న నియోజకవర్గం డోన్ నియోజకవర్గం. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిరిగి ఆమె రంగంలో దిగుతున్నారు. కేఈ శ్యామ్ కుమార్, కేఈ కృష్ణమూర్తి చాలా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి. కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ బాబు, ఈయన్ని అందరూ శ్యామ్ బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు రాజకీయాలకు సంబంధించి. అసలు పేరు కేఈ శ్యామ్ కుమార్. ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంగాటి శ్రీదేవిని ఢీ కొట్టబోతున్నారు. చూద్దాం ఇంకా పత్తికొండలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ రాయదుర్గంకి సంబంధించి మనకు తెలుసు. ఇక్కడ యాక్చువల్గా రాయదుర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కాపు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా కాపు రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. మెట్టు గోవిందరెడ్డి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది. కాలువ శ్రీనివాసులు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఒక రకంగా ఆయన ఎంపీగా పంపిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా రాయదుర్గం నుంచి నేను పోటీ చేస్తానని కరాఖండిగా కాలువ శ్రీనివాసులు చెప్పడంతో చంద్రబాబు నాయుడు తలగ్గాల్సి వచ్చింది అన్నదే మనకు అర్థమైపోయింది. ఈరోజు లిస్టులో ఆయన పేరుంది. కాలువ శ్రీనివాస్ వర్సెస్ మెట్టు గోవిందరెడ్డి మధ్య రాయదుర్గం నియోజకవర్గంలో పోరు జరగబోతోంది. నెక్స్ట్ తాడిపత్రి, హై వోల్టేజ్ నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడికి తెలుసు ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య రాజకీయం నడుస్తుందో మీకు వేరేగా నేను చెప్పనక్కర్లేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే జేసీ అస్మిత్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఈసారి గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. మరి అస్మిత్ రెడ్డికి ఈసారి అదృష్టం వరిస్తుందా, జేసీ ఫ్యామిలీకి ఈసారి సీటు దక్కుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కేతిరెడ్డి పెద్దరెడ్డి బలంగా ఉన్నారు, అర్ధబలం అంగబలం ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మాత్రం హై వోల్టేజ్ పోరైతే జరగబోతోంది. నెక్స్ట్
రాప్తాడు కూడా చాలా హై టెన్షన్ నియోజకవర్గం అనంతపురంకి సంబంధించి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి ఉన్నారు, తిరిగి ఆయన రంగంలో దిగబోతున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఒక రకంగా తోపుదుర్తి ఫ్యామిలీ పరిటాల ఫ్యామిలీ మధ్య చాలా రోజుల నుంచి రాజకీయంగా కూడా కొంత వైరం ఉంది. ఎన్నికల్లో కూడా అది కొంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈసారి కూడా అదే పోరు ఉండబోతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ మడకశిర నుంచి ఈర లక్కప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, తిరిగి ఆయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. కొత్త అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈర లక్కప్పకి ఈసారి ఛాన్స్ ఇచ్చారు, ఆయన రంగంలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఈసారి అవకాశం ఇచ్చారు, సునీల్ కుమార్ రంగంలో దిగుతున్నారు. ఒక రకంగా చూస్తే ఈర లక్కప్ప సునీల్ కుమార్ ఇద్దరు కూడా కొత్త అభ్యర్థులే. మడకశిర నియోజకవర్గం నుంచి ఈసారి కొత్త అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. నెక్స్ట్ హిందూపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. కోడూరు దీపిక అనే అభ్యర్థిని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతుంది. ఖచ్చితంగా నేను హ్యాట్రిక్ సాధిస్తానని బాలకృష్ణ లెక్కలు వేసుకుంటున్నారు. మరి బాలకృష్ణ హవాకు కోడూరు దీపిక చెక్ పెడతారా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గంపై కూడా కొంత ఆసక్తి ఉంటుంది రాష్ట్రంలో ప్రజలకి, ఎందుకంటే సినీ నటుడు కాబట్టి, బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిమానులకు కూడా కొంత ఆసక్తి ఉంటుంది. చూద్దాం మరి హిందూపురంలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ పెనుగొండకు సంబంధించి మంత్రి ఉషశ్రీ చరణ్, యాక్చువల్గా ఈమె నియోజకవర్గం ఇది కాదు, స్థానచలనంలో భాగంగా కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ను పెనుగొండ నుంచి రంగంలో దించారు. పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ నుంచి విజయం సాధించిన శంకర్ నారాయణ మాజీ మంత్రిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించిన నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ ఈసారి పెనుగొండ నుంచి రంగంలో దిగుతున్నారు. సవిత అనే ఒక కొత్త అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఛాన్స్ ఇచ్చింది. అయితే పెనుగొండ నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఆశించిన తెలుగుదేశం పార్టీ నేతలు, పార్థసారథి అనుచరులు చాలా హడావుడైతే సృష్టించారు. మనం వార్తల్లో అది చూసాం. ఈసారి సవిత అనే కొత్త అభ్యర్థిని పెనుగొండ నియోజకవర్గం నుంచి టీడీపీ రంగంలో దించింది కాబట్టి చూద్దాం ఇద్దరు మహిళా అభ్యర్థుల మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుందో. తంబళ్లపల్లికి సంబంధించి మనం చూస్తే తంబళ్లపల్లిలో ఈసారి జయచంద్రారెడ్డి అనే అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అవకాశం దక్కింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఇన్ఛార్జికి అవకాశం ఇవ్వకుండా జయచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వయాన సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తిరిగి బరిలో దిగుతున్నారు. జయచంద్రారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ఒక రకంగా టఫ్ ఫైట్ అయితే ఇక్కడ ఉండబోతుంది తంబాలపల్లిలో. నెక్స్ట్ పీలేరు సంబంధించి తెలుసు. పీలేరు అంటే అందరికి వెంటనే గుర్తొచ్చేది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆ ఫ్యామిలీ ఎక్కువ సార్లు ఇక్కడ నుంచి విజయం సాధించిన వాతావరణం అయితే ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే రాజంపేట నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఓకే, అది వేరే సంగతి. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన సోదరుడు, తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఆయన ఈసారి పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి పీలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. కొంత చింతలకు పాజిటివ్ అంశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. మరి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఏ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతారు చింతల రామచంద్రారెడ్డికి అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ నగరి అంటే అందరికి గుర్తొచ్చేది ఆర్కే రోజా, సినీ నటి, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఇంకా రోజాకు అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించలేదంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థులన్న లెక్క ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఈ జాబితాలు ప్రకటించిన ప్రతిసారి కూడా రోజాను మారుస్తారా అన్న చర్చ ఎందుకో సాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అది కొంత వివాదానికి దారితీస్తుంది. బట్ రోజాకు పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. గాలి ముద్దుకృష్ణనాయుడు మాజీ మంత్రి తనయుడు గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తిరిగి భానుప్రకాష్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. గాలి భానుప్రకాష్ వర్సెస్ ఆర్కే రోజా మధ్య ఈసారి నగరిలో పోరు జరగబోతోంది. నెక్స్ట్ గంగాధర్ నెల్లూరు, జీడి నెల్లూరు అని పిలుస్తారు. గంగాధర్ నెల్లూరు నుంచి నారాయణ స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గంగాధర్ నెల్లూరు నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. సిట్టింగ్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. విఎం థామస్ తొలిసారిగా రంగంలో దిగుతున్నారు. మరి నారాయణ స్వామి హవాకు థామస్ చెక్ పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి మనం చూస్తే ఇటు కూటమిలో భాగంగా జనసేన బాగా
ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం చిత్తూరు. అయితే గురజాల జగన్మోహన్కు చిత్తూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. గురజాల జగన్మోహన్ చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైన నేత. బెంగళూరులో ఈయన కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఎప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు దిగినా ఆయన దిగి కుప్పం వచ్చినంత వరకు చాలా కార్యక్రమాలు తర్వాత మిగతా ఏర్పాట్లు చూసుకునే నేతల్లో గురజాల జగన్మోహన్ ఒక రకంగా లాయల్టీకి ఏమైనా అవకాశం దక్కిందా అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. గురజాల జగన్మోహన్ ఈసారి చిత్తూరు నియోజకవర్గం నుంచి రంగంలో ఉండబోతున్నారు. విజయానంద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు తెలుసు ఇక్కడ అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను శ్రీనివాసను మార్చి రాజ్యసభ అభ్యర్థిగా కొంత ప్రచారం వచ్చినప్పుడు కూడా తర్వాత ఆయనకి రాజ్యసభ సీటు కూడా దక్కని వాతావరణం అయితే ఉంది. ఈసారి విజయానంద్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించింది. విజయానంద్ రెడ్డి వర్సెస్ గురజాల జగన్మోహన్ మధ్య పోటీ జరగబోతుంది. అంటే ఒక రకంగా మనం చూసుకుంటే చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు కొత్త అభ్యర్థులు అయితే ఈసారి రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ పలమనేరుకు సంబంధించి మనకు తెలుసు వెంకటగౌడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయనే రంగంలో దిగబోతున్నారు. ఇంకా అధికారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు కానీ దాదాపు వెంకటగౌడకు టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు. అమర్నాథ్ రెడ్డి మనకు తెలుసు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి ఆయనే రంగంలో దిగుతున్నారు. నెక్స్ట్ కుప్పం నేను ఇందాక చెప్పాను కదా, పులివెందులకు చెప్పినట్టే కుప్పంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి రంగంలో దిగబోతున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చూద్దాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ భరత్ మరి చెక్ పెడతారా లేదనేది వేచి చూడాల్సిన అంశం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ గెలుపు ఖాయం, మాకు మెజార్టీ ముఖ్యం అంటూ లెక్కలు వేసుకుంటుంది. ఇక్కడ కంచర్ల శ్రీకాంత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ను కుప్పం ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ నియమించింది. మొత్తం చంద్రబాబు నాయుడు ప్రచారం అలాగే మొత్తం అక్కడ విజయావకాశాలకు సంబంధించిన వ్యూహం అన్నీ కూడా కంచెల శ్రీకాంతే రచిస్తున్నారు. అలాగని వైసీపీ అభ్యర్థి భరత్ కూడా ఏమి తక్కువైన నేత కాదు, చాలా బలమైన పోటీ ఇస్తున్నారు. విరివిగా జనాల్లోకి పోతున్నారు. హోరాహోరీ పోరుకు తాను సిద్ధం అంటున్నారు. మరి అంతా కాకలు తీరిన మాజీ ముఖ్యమంత్రి సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు హవాకు మరి భరత్ చెక్ పెడతారా? ఒకవేళ చెక్ పెడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ న్యూస్ అవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ తెనాలి, గుంటూరుకు సంబంధించి మనం చూస్తే తెనాలిలో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా శివకుమార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ దాదాపు ఖాయమే. అయితే ఇక్కడ ఆలపాటి రాజా మాజీ మంత్రి టికెట్ ఆశించారు. ఇక్కడ ఏం జరగబోతుందన్న చర్చ నిన్నటి వరకు ఉంది. బట్ ఈరోజు అధికారికంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చొని అభ్యర్థులను ప్రకటించేసిన క్రమంలో మాజీ స్పీకరు గతంలో ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ రంగంలో ఉండబోతున్నారు. నాదెండ్ల మనోహర్ వర్సెస్ శివకుమార్ మధ్య పోటీ జరగబోతోంది. మరి ఆలపాటి రాజా ఎంతవరకు సహకరిస్తారో ఆ సహకారం మీద ఇక్కడ నాదెండ్ల మనోహర్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు. కాబట్టి అటు అసంతృప్తిగా ఉన్న ఆలపాటి రాజాను మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సంతృప్తి పరుస్తారో మనం చూడాలి. నెక్స్ట్ రాజానగరం సంబంధించి మన గోదావరి జిల్లాలో మనం చూస్తే జక్కంపూడి రాజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన రంగంలో దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అటు పవన్ కళ్యాణ్ ప్రకటించిన మొదటి 2 స్థానాలకు సంబంధించి బత్తుల బలరామకృష్ణ పేరు కూడా అప్పుడు ప్రకటించడం కొంత హాట్ టాపిక్ అయింది. ఈసారి బలరామకృష్ణ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇది ఓవరాల్గా 99 నియోజకవర్గాలకు సంబంధించి అటు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేన ఈరోజు ప్రకటించారు. ఇంకా జనసేన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అలాగే అక్కడ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరి బలాలు ఎలా ఉన్నాయన్న దానిపై టెంటివ్ అందించిన ఎనాలిసిస్ ఇది.